హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అష్టోత్తరం చేయించుకోవడానికి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదన్నా కోరుకుని గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు అయితే చేయాలి. అలా 7 వారాలు అయితే చేయాలి. సో నేను 7 వారాలు కంప్లీట్ చేశాను. ఆ 7 వారాలు కంప్లీట్ చేశాక అష్టోత్తరం అయితే చేయించుకోవాలి. అదొక పూజ. ఈ పూజని మనకి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. నేను నిన్నటితో 7 వారాలు అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ వచ్చి మనకి రాజమండ్రి దగ్గరలో అయితే ఉంది. మీరు ఇక్కడికి రావాలంటే 2 సిటీస్ నుంచి అయితే రావచ్చు. ఒకటి రాజమండ్రి స్టేషన్ దిగి అక్కడి నుంచి బొబ్బర్లంక, వీరవాసరం. అదే మీరు ఒకవేళ తణుకు సిటీ నుంచి రావాలనుకుంటే తణుకు, రావులంపాలెం బస్సులు ఉంటాయి. ఆ విధంగా అయితే మీరు రావచ్చు ఈ టెంపుల్కి అయితే. అష్టోత్తరానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనమే తీసుకోవాలి. మేము 2 కొబ్బరికాయలు, కూరగాయలు, అట్టిపళ్ళు, పూజా సామాగ్రి, బియ్యం ఇవన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్ళాం. బయటే దొరుకుతాయి ఇవన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా, సాటర్డేస్ అయితే ఇదంతా కూడా రష్గా ఉంటుంది. ఈరోజు సండే అయినప్పటికీ ఓన్లీ అష్టోత్తరం చేయించుకునే వాళ్ళే వస్తున్నారు. మామూలుగా అయితే చాలా రష్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది 50 రూపీస్ ఉచిత దర్శనంకి ఒకటే వే ఉంటుంది. ఆ వేలోకి వెళ్తే మనకి కొబ్బరికాయ కొట్టడానికి ఇలాగా ఉంటుంది. అలానే కొద్దిగా ముందుకెళ్తే 50 రూపీస్ దర్శనం ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్తే మనకి ఏదైతే అష్టోత్తరం టికెట్ ఇచ్చారో ఆ టికెట్ మీద 2 పీపుల్ అయితే లోపలికి అలౌ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు అయితే 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. చూశారు కదా, వీళ్ళందరూ కూడా అష్టోత్తరం చేయించుకోవడానికి వచ్చారు. ఈరోజైతే సండే. నిన్నటితో నాకైతే 7 వీక్స్ కంప్లీట్ అయింది. 7 వీక్స్ కూడా వచ్చి గుడి చుట్టూ 7 రౌండ్స్ అయితే వేసాను. అలా చేస్తే తప్పకుండా తీరుతుందని నమ్మకం. మాకైతే కోరుకున్న కోరిక జరిగినాక 7 వీక్స్ అయితే వచ్చి ఇలా కంప్లీట్ అయితే చేశాను. మనం పూజ చేయించుకుంటూ తెచ్చిన వాటిని ఒక్కొక్కటి సపరేట్గా ఇలా కలెక్ట్ చేసి దేవుడి ముందు అయితే ఇలా పెడతారు. ఈ యొక్క సంకల్పానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం తోడైంది కాబట్టి 7 శనివారాల దర్శనాన్ని పూర్తి చేసుకోగలిగారు. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహం లేదే ఏది కూడా జరగదు. శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపదే గోవిందనామాన్ని ఆలయమంతా మారుమోగేలాగా గట్టిగా చెప్పండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా లైన్లో వెళ్ళి మనం ఏదైతే కూరగాయలు తెచ్చుకున్నామో వాటిని దానం కింద తీసుకుని ఆశీర్వదిస్తారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి రాగానే మనకి ఇలా గోమాత అయితే కనపడింది. ఈ గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అయితే దండం పెట్టుకుని ఇంకా మనకైతే 50 రూపీస్ టికెట్స్ ఇస్తారు. 2 పర్సన్స్ అయితే అలో చేస్తారు ఈ అష్టోత్తరం టికెట్ మీద. మీతో పాటు ఇంకా ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి కూడా ఒక టికెట్ తీసుకోండి, 50 రూపీస్. దర్శనం అయిపోయాక మేమైతే పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చాము. గుడి నుంచి బయటకు వచ్చే వేలోనే లడ్డు కౌంటర్ ఉంటుంది. ఈచ్ లడ్డు వచ్చి 15 రూపీస్. కావాలంటే తీసుకోండి. అలానే బయటికి రాగానే మనకి అన్నప్రసాదాలు పెడుతున్నారు. ఇక్కడ నార్మల్ డేస్లో ఇక్కడ పెడతారు, ఎగ్జిట్ అవగానే ఉంటుంది. సాటర్డేస్ మాత్రం మనకి వేరే చోటనైతే పెడతారు, బస్ స్టాండ్ దగ్గర పెడతారు. అక్కడ ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డేస్లో మాత్రం ఇక్కడ పెడతారు. భోజనం చేసి టెంపుల్ దగ్గరలోనే గోదావరి రివర్ ఉంటుంది. ఈ రివర్ దగ్గర మనకి చూస్తే గోదావరి మాత, సాక్షి గణపతి ఉంటారు. ఈ సాక్షి గణపతి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వచ్చామని సాక్ష్యం లెక్క. ఇక్కడికి కూడా రండి కుదిరితే. అలాగే పక్కనే తలనీలాలు ఇవ్వాలనుకున్న వారు కూడా అక్కడే ఇస్తారు. ఇప్పుడైతే మేము వాడపల్లి నుంచి ర్యాలీ అనే విలేజ్కి వెళ్తున్నాం. ఇక్కడ 2 గుళ్ళు అయితే ఉన్నాయి. ఈ గుళ్ళకైతే ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత తెలియాలంటే ఒక కథ చెప్తాను. మనకు సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అమృతం అయితే వస్తుంది కదా. ఆ అమృతం రాక్షసుల చేతిలో పడకుండా ఉండడం కోసం విష్ణుమూర్తి అయితే మనకి మోహిని అవతారం ఎత్తారు. ఆ మోహిని అవతారం ఎందుకు ఎత్తారంటే రాక్షసుల్ని డైవర్ట్ చేసి దారి తప్పించి దేవతలకైతే అమృతం చేర్చే విధంగా విష్ణు అయితే మోహిని అవతారం ఎత్తారు.
ఆ మోహిని అవతారం ఎత్తి వెళ్తుండగా వెనక నుంచి శివుడు అయితే చూసి మోహిని అవతారం అయిన విష్ణుమూర్తిని చూసి వెనకాల వస్తుంటే అప్పుడు శివుడికి అర్థమయ్యే విధంగా ఈ ప్లేస్లోనే ర్యాలీ అనే ప్లేస్లోనే విష్ణుమూర్తి అయితే వెనక్కి తిరిగి అసలైన రూపాన్ని చూపించడంతో శివుడికి అర్థమైంది ఈ స్త్రీ విష్ణుమూర్తి అని అర్థమయ్యి ఇంకా అక్కడితో శివుని అయితే ఆగిపోయారు. ఆ సంఘటన ఈ ప్రదేశంలో జరగడం వలన ఇక్కడైతే వెలిచారు. అందుకనే ఇక్కడ ఒకటి విష్ణుమూర్తి గుడి ఉంటే ఆపోజిట్లోనే మీరు చూసినట్టయితే శివుని గుడి ఉంటుంది. ఈ ఆలయాలలో ఏమన్నా కోరుకుని జరిగినాక మళ్ళీ వస్తానని మొక్కుకున్నట్టయితే ఆ కోరిక జరుగుతుందని నమ్ముతారు. ఇలా ఈ 3 టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాక ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.